శరణార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు. మేడారం పోతుండ్రు జనాలు, రోడ్లు జాలని బండ్లు, పోదమంటే లేవు బస్సులు. ఇట్లా మస్తు ముచ్చట్లున్నాయి గాని ముందుగాలైతే నెత్తిగీతలు. ఆలస్యం చేయకుండా పోండ్రి జాతర మళ్ళా రాదిగా 2 ఏళ్ల దాకా. పార్కింగ్ తోటి అయితంది తిప్పలు, రోడ్లు జాలకుండా ఉన్నాయి బండ్లు. తాగితందుకు లేవు నీళ్లు, జనాలు పడుతుండ్రు తిప్పలు. గంటల కమానం వెయిటింగు, బస్సుల కోసం చేస్తాండ్రు ఫైటింగు. ఇయాల పోదామా రేపు పోదామా? గీంత కంది గాని పోదాం రేపు. పత్తి ఎడుతున్నాం గాని దేవుని కంటే ఎక్కువనా పోదాంపా. ఓ అదినా ఇలా బాగా మంది ఉంటారు, జరంతా రేపు మా పోదాం తీయలేవు. ఆ మందిలా తల్లులను చూస్తేందుకు సుతం కాదు కానీ మన తెలంగాణ కుంభమేళ ఆ తల్లుల జాతర. అసోంటిది జనం తక్కువ ఉంటారా చెప్పుండ్రి? ఎప్పుడైనా గిదే జనం ఉంటారు. జాతర సాలు కాకముందడు సంతి లచ్చల జనాలు వస్తాండ్రు. అసోంటిది జాతర సాలైనాక తక్కువ ఉంటారా? లేదు లేదు పోయేద్దాంపా. ఇగో గియ్యే మాటలు వినిపిస్తున్నాయి ఊర్లల్లా. జాతర సాలైంది. తల్లులను కొలుసుకునేందుకు సరైన టైం మొదలైంది. తల్లి పిల్ల అంతే కదిలిండ్రు. ట్రాఫిక్ జాము, భారీగా జనం, కిటకిటలాడుతున్న మేడారం జాగలేదు, నడిసే తొవ్వేలేదు. గంటల కవానం లైన్లు, ఉసుకపోతే రాలని జనం. గివే మేడారం ముచ్చట్లు. నిన్నడిసింది శనారం దాకా 4 దినాలు కోయ గిరిజనులు ఇలవేల్పులైన సమ్మక్క సారలమ్మకు మొక్కులు వెల్లడించుకుంటారు. నేను తొర్రూరు నుండి వచ్చాను అండ్ ఇదే మేము రావడం ఫస్ట్ టైం జరుగుతుంది. చూడడానికి బాగుంది, అంటే ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్పీరియన్స్ ఇప్పుడే తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూడడానికి ఆర్కిటెక్చర్ అనేది చాలా డిజైనింగ్గా ఉంది. ఇలాంటివి ఇప్పుడు వుడ్ మేకింగ్ లాగా చేసే సమ్మక్క సారక్కల విగ్రహాలు చాలా బాగున్నాయి. అండ్ ఇలా ఇప్పుడు చూస్తుంటే అంటే జరిగినప్పుడల్లా ఇలాంటి ఫెస్టివల్స్కి రావాలనేసి కోరుకుంటున్నాం. ఆ దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు మాకు ఉండాలి. అండ్ ఇలాంటి ఇంకా చూడాలని కోరుకుంటున్నాం. డెకరేషన్ కానీ ఇక్కడ పబ్లిక్ అనేది చాలా బాగుంది. ఇలాంటివి చూడాలంటే కొన్ని గిఫ్ట్స్ గాడ్ గిఫ్ట్ ఉంటేనే ఇలాంటివి చూడాలని చాలామంది అనుకుంటారు. అందులో మాకు వచ్చింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం. సో ఇలా 2 ఇయర్స్కి ఒకసారి ఘనంగా జరుగుతుంది అనేసి టాక్ ఉంటుంది. సో మళ్ళీ అన్ని విధాలుగా బాగుంటే మళ్ళీ 2 ఇయర్స్ ఆఫ్టర్ మళ్ళీ రావాలని అనుకుంటున్నాం. తుర్తిగా పూజలు అందుకొని కన్నెపెళ్లికెంచి బయలుదేరింది సారలమ్మ. వెదురు బుట్టలున్న పసుపుల్నే సారలమ్మ లెక్క కొలుస్తారు. శివశక్తుల సిగాలు, డప్పు సప్పుళ్ళు, ఆటపాటలతో తోలుకొచ్చిర్రు అమ్మవారిని. ఇదంతా నిన్నైతే ఇలా పట్టబాడిలో చిలకల గుట్టకెంచి కుంకుమపరి రూపంలో సమ్మక్క బయలెళ్ళింది. ఆఖరికి మేడారం వచ్చే వరకు గద్దెలకు పసుపు కుంకుమలు పెట్టి ముగ్గులేసి సిద్ధంగా ఉండ్రు ఆడబిడ్డలు. ఇక తల్లచ్చినాక పూజలు చేసి ప్రతిష్ఠించి భక్తులతో కొలుసుకుర్రు. నిన్నటి సంది ఫుల్ జనం వస్తారు. వరంగల్ నుండి వచ్చామండి. దాదాపు గత 5 ఇయర్స్ నుండి మేము సమ్మక్క జాతరకు వస్తున్నాము. కాకపోతే ఇంత ముందున్న దానికంటే ఇప్పుడు కొంచెం సదుపాయాలు బాగున్నాయి. చాలా బాగుంది అంతా కూడా. క్యూ లైన్స్ కానీ ఫ్రీగా ఉండడము, మనకి ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించలేదు. జనాలు ఎక్కువ ఉన్నా కూడా ఎలాంటి కష్టం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పట్టిందండి. 2 గంటలు పట్టింది, కానీ అంత అలసిపోయినట్టుగా అనిపించలేదు. ఫ్రీగా ఉంది. ట్రాఫిక్ ఎక్కువ ఉంది. లైన్ల కవానం గంటల కవానం నిలిచిపోతున్నాయి బండ్లు. ఒక్క బండి ఆగినా కిలోమీటర్లు బండ్లు ఆగుతున్నాయి. టయానికి తిండి, తాగేందుకు నీళ్లుంటే చాలు. ఏదేమైనా సమ్మక్క సారలమ్మలను చూసేందుకు రెడీగా ఉన్నారు భక్తులు. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరకు దునియాలున్న ఎక్కడెక్కడో జనాలు వస్తారు. తల్లులను దర్శనం చేసుకుంటారు. ఇక జంపన్న వావుకంచి తల్లులు గద్దెల దాకా ఎటు చూసిన భక్తులే, మస్తు రద్దే. నెత్తిల బంగారం, చేతుల ఓడిబియ్యం, శివశక్తుల నాట్యం, తల్లుల దర్శనం, యాటలు, తీరొక్క ఏషాలతోటి మేడారం హరివిల్లు లెక్క కానొస్తుంది అనుకోర్రి. మొత్తం మీద మేడారం మస్తు ముస్తాబైంది. మహాజాతర సాలైంది. ఇప్పటివరకు అయితే ఇక్కడ ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి. లాస్ట్ టైం కంటే ఈసారి కూడా చాలా మంచి జరిగింది. అమ్మవారి దాశ అందరికీ ఉండాలి, అందరూ కూడా ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి.
జయబోలే సమ్మక్క సారక్క తల్లికి. గుడి కూడా బాగా డెవలప్ చేశారు ఇంతకు ముందు కంటే ఇప్పుడు కూడా. ఇంకా లైన్లు కూడా బాగానే నడుస్తున్నాయి. న్యూస్ కవరేజ్ వాళ్ళు కూడా మొత్తం కవర్ చేస్తారు. అందరికీ ఇది రాని వాళ్ళకు కూడా ఉన్నట్టే దర్శనం చేపిస్తారు. అందరికీ థ్యాంక్ యూ సో జంపన్న వాగు తన తానాలు చేసేది చేయంగానే తడిబెట్టల మీద ఉండగానే ఆ తల్లుల మీదకి వచ్చిర్రు. దేవుడంచున తానికి పక్క పంటనులు వచ్చి మనుషులు అరుచుకుంటారు. ఇక బగ్గమంది అయ్యే వరకు లోపలికి ఓనియకుండా బయటకించే దర్శనం అంటారు పెద్దసార్లు. లోపలికి ఓనియకపోవడంతోటి బయట నుంచే మొక్కులు పెట్టుకుని వస్తారు జనము. సమ్మక్క, సారలమ్మ, పైడిద్దరాజులు, గోవిందరాజులు గద్దలు వరసగా ఉండుతోని ఆడికే పోయి మొక్కులు పెట్టుకుంటారు భక్త జనము. ఆడనే ఉండాలనుకుంటే గుడిసెలు, చిన్నారలు కిరాయికి తీసుకుని ఉండొచ్చట మరి పారి. मेरा नाम हर्षिता मंडावी है। मैं छत्तीसगढ़ स्टेट से आई हूँ और डिस्ट्रिक्ट अपना दंतेवाड़ा में पड़ता है। और यहाँ की जो फैसिलिटी है बहुत अच्छी है और यहाँ पे ना बहुत भीड़ है। हम लोग यहाँ पे ना दर्शन करने के लिए आए हैं और यहाँ बहुत ज़्यादा भीड़ हो गया है। సంవత్సరాలు అవుతుంది ఇక్కడ పని చేయబట్టి. రాజాంశ, పరాంశ, కళాంశ, స్త్రీయాంశ, దూత జడ, ఘాత జడ అవెల్ల యంత్రాలలో పెట్టి పిల్లలకు అదురుకుంటే బెదురుకుంటే కలవరిస్తే ఇస్తాను. లేక మగవాడికి నాడి లేకపోతే ఉద్యోగి చేస్తోటి మందు ఇస్తాను. లేకపోతే పిల్లలకు కిసరగా ఉంటే ఇంత ఏది ఇస్తాను. లేకపోతే అమ్మాయి రావాలంటే పిల్లడుగు తల్లడుగుతో ఇస్తాము. ఇట్లాంటి మూలికలు ఉన్నాయి సార్. నెల కిందటి సందే జనాలు వస్తారు. ఈడికే ఇప్పటిదాకా 50 లక్షల మంది వచ్చిరట జనము. సృజన, మేము ఒగ్లాపూర్ నుండి వచ్చాము. ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ నుంచి వస్తున్నాము. ప్రతి ఇయర్ దర్శనానికి కొంచెం ప్రాబ్లం అయ్యేది, బట్ ఈ ఇయర్ దర్శనం చాలా ఫాస్ట్గా జస్ట్ 10 మినిట్స్లో దర్శనం అయిపోయింది. అండ్ రోడ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ జంపన్న వాగులో స్నానానికి కూడా వాటర్ కూడా అన్ని నీట్గా ప్రాపర్గా ఉన్నాయి. సో ఈ ఇయర్ అన్నిటికీ చాలా బాగుంది. మేము కార్లో వచ్చాము. ఫ్యామిలీతో ఎవ్రీ ఇయర్ కార్లో వస్తాము. సో అలానే వచ్చాము. దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి. ఇంట్లో నుంచి బయలుదేరితే పయనం చేరే వరకు గంటలు అవుతుంది. ఆనాటి సంధి ఈనాటి వరకు గిదే లైన్ల కవానం బస్సులు, బైకులు, బండ్లు. బండి గదిలే వరకు ఎంత లేదన్నా 10 నిమిషాలన్న పడుతుంది. ఇన్ని రోజులు ఈలోళ్ళంటే ఇప్పుడు మళ్ళీ కథ వచ్చింది. బస్సులే లేవు. బస్సుల కోసం చూసి చూసి మస్తు లేట్ వచ్చిన నేనైతే ఇవాళ ఆఫీస్కి. ఇక లేట్ ఎందుకు అయిందని మా సారు తిట్టనేది ఇట్టే. మీకు కూడా గంతేనా? ఎందుకు ఇప్పుడు ఇన్ని తిప్పలు వచ్చినాయంటే, ఏదైనా పెద్ద జాతర పండగ వచ్చిందంటే సిటీలో బస్సులు మొత్తం ఊళ్ళకి పైన పడతాయి. ఇప్పుడు సుతం మేడారం మహాజాతర ఉండే వరకు బస్సులు అన్నింటినీ అటే వేసిర్రు. సిటీ బస్సు సుతం అటే పోతున్నాయి. జిల్లా బస్సులు లగ్జరీలే కాదు, సిటీ బస్సు సుతం అటే పోయే వరకు ఏరే దిక్కుపోయే జనానికి తిప్పలైతుందట. కాలేజీ, ఆఫీసు, బడి, గుడి, మార్కెట్, దుకాణం, కొలువు ఇట్లా ఎట్టు పోవాలన్నా గంటల కామనం బస్సుల కోసం చూసుడే. ఇక బస్సు వచ్చినాక ట్రాఫిక్ తోటి అందులో గంట, పోవాలి రావాలంటే 4 గంటలు తవ్వకే పోతుంది.
బస్సు రాదు, బస్సు వచ్చిన అంట్ల డోర్ల కాడ నిల్చున్నత్తారు జనాలు. కాలు పెట్ట సందు లేక దిగటోళ్ళ కోసం బస్ స్టాండ్ల కాక ముందటనో వెనుకనో ఆపుతారు డ్రైవర్లు. ఆపిన సుతం ఎక్కేంత దాకా ఆగుతలేరు. ఆయనత పడితే లేని నెత్తునొప్పి పీడ అని వెనక ఇంకో బస్ వస్తుంది, అది ఖాళీ ఉందని కూడా చెప్పుకుంటూ పోతారు. మళ్ళీ అది వచ్చినా కూడా మళ్ళీ వెనకది కూడా గంతే, ఇంకోటి వస్తుంది, అది ఖాళీ ఉందంటారు డ్రైవర్లు. ఖాళీలు లేవు, మన్ను లేవు. బస్ల వాడి ఎక్కిపోతే పొంగ ఎవరైనా దిగితే మంచిగా నిలుచుంటాను, జరంతా తోవవుతుంది బస్లా. కూసురుడు దేవుడేరుగా సాలని బస్సులు పట్టాంత జనము. గిదే గోసి ఇప్పుడు సిటీలా. దిక్కు మాకు మా బస్సులు అన్ని అటు దిక్కేసారు. మా కాలేజ్ పోనీకి రోజు ఇబ్బంది అవుతుంది. రానికి గంట సేపు అవుతుంది, పోనీకి గంట సేపు అవుతుంది. కాలేజ్ టైమ్స్ వాళ్ళేమో అర్థం చేసుకుంటారు. మా దిక్కున్న బస్సులన్నీ అటు మేడారం సైడ్ వేసారు. దయచేసి మాకు ఇటు సైడ్ బస్సులు ఇంక్రీజ్ చేయాల్సింది కోరుకుంటున్నాము. హైదరాబాద్కి ఎంచి ఊళ్ళకి పోయేటోళ్ళది కూడా గీదే గతి. ఆడ సుతం ఎక్కువ ఉంటలేవు బస్సులు. బస్సు వచ్చే వరకు ఏటింగ్ చేయాలంటే గంటలు ఉండాలి బస్ స్టాండ్లా. బస్సులు మొత్తం మేడారం జాతరకి వేసిర్రు. ఇసుక పోతే రాలని జనం పోతారు అటు పోయేటోళ్ళు పట్టాంతమంది, ఇక్కడ ఉండేటోళ్ళు పట్టాంతమంది. ఈ జనం అంతా ఏడికేం చేస్తారో ఏందోనోళ్ళు అనుకుంటా పైన అవుతారట జనాలు. మాకొక చిన్న కారు ఉందిలా, కానీ దాన్ని పెట్టుకునేందుకే జాగలేదు. జాగున్న ఇల్లు కిరాయి తీసుకుందామంటే పట్ట అంత రేటు. ఏదో చిన్నగా ఇల్లు రెంట్కు తీసుకుందామంటే కారు పెట్టేందుకు జాగలేదు. ఏడైనా దూరంలో పెట్టించుడైతుంది. నాకే కాదు, నగరాల్లో ఉండే మస్తు మందికి ఇదే తలకాయ నొప్పి ఉంది. రోడ్లు చాలకుంటున్నాయి కార్లు, బైకులు, బండ్లు, కార్లు, ఆటోలు, డీసీఎంలు. అబ్బో చెప్పుకుంటూ పోతే ఇంటికి ఒకటి కాదు 4 బండ్లు ఉంటున్నాయి. సెకండ్ హ్యాండ్ బండ్లు కొనుడు తక్కువ, కొత్త బండ్లు కూడా ఎక్కువ. అందుకే రోడ్ల మీద కొత్త బండ్లు వస్తున్నాయి, పాత బండ్లు వస్తలేవు. పెడదామంటే పార్కింగ్ ఉండలేదు, పోదామంటే రోడ్లు చాలతలేవు. ముందో బండి, వెనుకో బండి, పక్క పొంట బండి, వెనక పట్ల ఇంకో బండి. గిదే రోడ్ల మీద పరిస్థితి. కిరాయికి రెండోళ్ళు తిప్పులు చిన్నగా లేవు. సార్కో కారు, మేడనికో స్కూటీ, పిల్లగానికో బైకు, ఇంటికి 4 బండ్లు అయ్యే వరకు పట్టాంత గోస అవుతుంది. ఇల్లు కిరాయి తీసుకుందామని పోతే పార్కింగ్ అయితే జాగలేదు. మీ ఇట్టం బయట నన్ను పెట్టుకోర్రి అంటారట ఇల్లు కిరాయికి ఇచ్చేటోళ్ళు. సర్కార్ ఆఫీసుల ముందట, సర్కార్ దవాఖాన్ల ముందట, బల్లే గుడికాడ పెట్టి ఎంతన్న దూరం నడుచుకుంటూ పోతారు కార్లు ఉన్నోళ్ళు. వాస్తవానికి మాట్లాడుకుంటే జనాల కన్నా వెహికల్ ఎక్కువైపోయినాయి. అంటే ఇష్టమైన వెహికల్, బ్యాటరీ వెహికల్, గ్యాస్ వెహికల్, పొల్యూషన్ తోని అన్ని పెద్ద పెద్ద వెహికల్ ఒక కార్లో ఒక్కరే పోతారు. బెంజ్ కారా ఫ్యాషన్ పెట్టుకుని ట్రాఫిక్ సమస్య చాలా పెద్దగా అయింది. ఈ సమస్యను మరి ఏ రకంగా కంట్రోల్ చేయాలనేది ట్రాఫిక్ పోలీసు కూడా ఆలోచించాల్సిన సమయం కూడా దగ్గర ఉంది. కాబట్టి దాని వల్ల ఏం జరుగుతుందంటే ముఖ్యంగా పెద్ద పెద్ద హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, అట్ ద సేమ్ టైం క్యాంటీన్స్, చిన్న చిన్న హోటల్స్, వీళ్ళంతా రెంట్ తక్కువ చూసుకొని వాళ్ళకి పార్కింగ్ లేకుండా చిన్న చిన్న హోటల్ పెట్టి వాళ్ళకి సొంతంగా బిజినెస్ చేసుకోవడానికి కమర్షియల్ ఆలోచించుకుంటూ ఈ సమస్య మొత్తం పబ్లిక్ మీద పడుతుంది. పబ్లిక్ సఫర్ అవుతారు. ఈ ట్రాఫిక్ సమస్య వల్ల, పొగ వల్ల మంచి వాళ్ళకు, హెల్దీగా ఉన్న వాళ్ళకు అనారోగ్యం పాడే, లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి, కొంచెం నోస్ ఇన్ఫెక్షన్ అయ్యాలి, అనారోగ్యానికి గురై మళ్ళీ కూడా హాస్పిటల్ పడే వాళ్ళు డబ్బు లేని పరిస్థితిలో చావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఒకసారి ట్రాఫిక్ మీద దృష్టి పెట్టి, ఎస్పెషల్ హైదరాబాద్ నగరంలో, దాంతో పాటు ముఖ్యంగా మా కుక్కరపల్లి సర్కిల్లో, అది వివేకానగర్ కావచ్చు, మూసాపేట సర్కిల్ కావచ్చు, జేటు దగ్గర కావచ్చు, సరౌండింగ్ ఉన్న హాస్పిటల్స్ పైన కానీ ట్రాఫిక్ సిఐ కానీ, ట్రాఫిక్ ఏసీపీ కానీ, ట్రాఫిక్ డీసీపీ కానీ ఇవన్నీ వాళ్ళ ఎంక్వైరీ చేసుకొని ఏదైతే హోటల్స్ ఉన్నాయో వాళ్ళకి ఫస్ట్ పర్మిషన్, పార్కింగ్ ఉండేటట్టు హోటల్ పర్మిషన్ ఇవ్వాలి. అది చిన్న చిన్న క్యాంటీన్లా, బండ్లా, లేకపోతే టీ స్టాల్సా, షాపింగ్ మాల్స్ చూసుకొని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఆరోగ్యంగా ఉండేవి. పార్కింగ్ ఉన్న ఇండ్లను తీసుకుందామంటే పట్టాంత పైకం. కూకట్పల్లి, పంజాగుట్ట, బంజారీల్స్, మాదాపురాలు రూములు చూద్దామంటే పార్కింగ్ కావాలంటే 30-40 వేలు లేనిది కిరాయికి ఇల్లు రాదు. మరి దూరంలో ఉందామంటే ఆఫీసులకు వచ్చినందుకు గంటలు కావాలని లేటు. ఈ అన్న కూడా అదే అంటాడు, పార్కింగ్ లేదు, ట్రాఫిక్ ఎక్కువ ఉందని. ఓ పారి నుండ్రేది. ఈ మహానగరంలో ఈ కుకట్పల్లి, కేపీహెచ్పి ఈ ఏరియాలో పర్ స్క్వేర్ కిలోమీటర్ ముంబైలో ఎంతైతే పాపులేషన్ జనాభా ఉంటారో పర్ స్క్వేర్ కిలోమీటర్ ఈ ఏరియాలో కూడా అంతే ఉంటారు. హై పాపులేషన్ ఏరియాలో మరి ట్రాఫిక్ కానీ, ఈ ప్రభుత్వం కానీ కొత్త వెరైటీగా ఏం తీసుకురావాలి. రోజుకు వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, వెహికల్స్ దగ్గర లైఫ్ ట్యాక్స్ తీసుకుంటున్నారు, వెహికల్స్ రోడ్ల మీద వెళ్తున్నారు. కానీ దాని ఎన్నైతే వెహికల్స్ పోతున్నాయో అంత ట్రాఫిక్ నియంత్రణ కానీ, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ వ్యవస్థ కానీ మార్పు రాలేదు. మేమేమంటున్నాం, సైంటిఫిక్ గా సిగ్నల్స్ ఉండాలి అంటున్నాం.
రష్ ఎక్కువ ఉంది రోడ్డు ఒక సైడ్ అంటే ఆటోమేటిక్ గా గ్రీన్ సిగ్నల్ రావాలి. సైంటిఫిక్ వాడమంటున్నాం. ప్రజలు ఎప్పుడు రోడ్ల మీద ఉండకుండా ప్రజలు ప్రశాంతంగా ఆఫీసులల్లా ఇళ్ళల్లా ప్రశాంతంగా ఉండేటట్టు చూడమంటున్నాం. ఏమైనా ట్రాఫిక్ పోలీసులు ఏమైతుందంటే కెమెరామెన్ లెక్క అయిపోయింది. అంటే కెమెరాలు కొట్టాలి, నెంబర్ కొట్టాలి, అప్లోడ్ చేసుకోవాలి, డ్యూటీ అయిపోయింది, ఈ రోజు నా టార్గెట్ ఇంత అయింది. అది కాదు. ముందు సర్వీస్ కరెక్ట్ చేయండి. జామ్ ఎక్కడైతే ఉందో అది నియంత్రించండి. ఎక్కడైతే యూటర్న్ కావాలో అక్కడ నియంత్రించండి. సైంటిఫిక్ సిగ్నల్స్ తీసుకురండి. కొత్త వ్యవస్థ తీసుకురండి. ఇంకా పాతకాలం ఉండకుంటే కొత్తది ఒక ఒరడిగా ఉండాలని కోరుకుంటున్నాం. రోడ్ల విషయానికి వస్తే మెయిన్ రోడ్లో ప్యారడైజ్ నుంచి అప్ టు వివేకానంద జంక్షన్ వరకు గత 2 నెలలుగా చిన్న వర్క్ ఆల్రెడీ తవ్విండ్రు, దాన్ని వదిలేసిండ్రు. ఎందుకు వదిలేశారంటే పోల్స్ జరపలేదని వాళ్ళు చెప్తున్నారు. చూసిర్రా ఏడికాడ కార్లు బైకులు మొత్తం రోడ్ల మీదనే ఉన్నాయి. కొన్ని ఇండ్లకైతే బైకులకు సుతం పార్కింగ్ లేదు. 2-3 బండ్లు ఉంటే సారీ ఒక బండికి మాత్రమే పార్కింగ్, లేకపోతే ఏరే రూమ్ చూసుకోర్రి అని మొహం మీదనే చెప్తారు. పట్టాంతమంది వస్తారని మొహం మీదనే చెప్పే వరకు వీళ్ళు కూడా బాధపడతారు కానీ తప్పతలేవు తిప్పలు. ఇక కొన్ని కంపెనీలు అయితే సెల్లర్లకు పోగానే కార్లు అంతరాలు ఎక్కుతున్నాయి. ఓ కారు మీద ఇంకో కారు, ఓ కారు మీద మళ్ళీ కారు అనుకుంటా ఇగో అంతరాల మీద ఉంచుతారు కార్లను. గిట్లుంది మరి పార్కింగ్ కష్టాలు మన హైదరాబాద్లా. కుండల కమానం బిందెల కమానం నీళ్ళు వారవొత్తరు. ఇక దినం తప్పి దినం నీళ్ళు అత్తున్నాయంటే పైపుల పట్టే రోడ్లు కడిగి చెట్లల్లో నీళ్లు నిండిపోతున్న నీళ్లు పడతారు. కడిగిన ఇల్లునే 10 సార్లు కడుగుతారు. గోడలకు నీళ్లు పడతారు. మొత్తం మీద నీళ్లు పారబోసే పని పెట్టుకుంటారు. కానీ ఇదే నీళ్లు అందక గోస అవుతారు కొందరు. గిడ చూడుండ్రి, గిళ్ళను చూసి జర నీళ్ళన్న వారవోసు తక్కువ అయ్యుండ్రి. కలర్ బిందెలు బండ్ల మీద చూడా సుతారం బిందెలు. ఎర్రై పచ్చై తెల్లై నల్లై అన్నట్టు అన్ని బిందెలు కూడా ఓ కాడ ఏరినాయి. ఇక పందాలేమన్నా పెడతాన్రా, పోటీలేమన్నా ఉన్నాయా? గన్ని బిందెలు ఒక్కటే కాడున్నాయని అనుకుంటాన్రా. కానీ కాదుల్లా, వాళ్ళకు నీళ్ల తిప్పలొచ్చినాయి. సుక్క నీరు లేక బిందెలు బండ్ల మీద వేసుకొని పయనమైండ్రు. నీళ్లున్న తానికన్నమాట. కర్నూలు జిల్లా కోసిగిల దాగే నీళ్లు చూద్దామంటే దొరుకుతలేవు. కండ్లకు అద్దుకుందామంటే కానత్తలేవు. కన్నీళ్ళొచ్చినా తాగే నీళ్లు మాత్రం దొరుకుతలేవు. ఇక పెద్దసార్ల జాప్యం సామాన్యులకు పాపమన్నట్టు అయితాంది. ఎండాకాలం రాకముందే గొంతెండిపోవుడు చూస్తే ఎండాకాలం గురించి ఆలోచన ఎత్తనే గుండెల్లా బండలు పడ్డట్టు అయితన్నాయి అంటాన్రు అడున్నోళ్ళు. సుక్క నీటి కోసం పొద్దుందాకా చూస్తారట పాపం. అందుకే కోసిగ మండలం కేంద్రంలున్న దొరజిన్ను తాన ఉన్న నీళ్ల గుమ్మితానికి అచ్చి గిట్ల నీళ్లు పట్టుకొని పోయేటందుకు వచ్చిండ్రా అడున్నోళ్ళు. కానీ దీనికి సుతం పెద్దలైనే ఉన్నది. ఇక అందరూ బండ్లు పెట్టి పోయినట్టుండ్రు. ఇక పొద్దుగాలట్నుంచి 3 కరెంటు రాక ఉత్త బిందెలతోటి రోడ్ల మీదకి వచ్చిండ్రా ఆడోళ్ళు. అటు కరెంటు లేదు, ఇటు కుతికే తడిపే నీళ్లు లేవు. ఒక్క బిందెకు 10 రూపాయలట. రెక్కాడితే గాని డొక్కాడని పేదోళ్ళు నీళ్ల కోసం 100 పెడితే ఎట్లా? ఈడనే ఉండి పనికి పోకపోతే ఎట్లా? ఇక బిందెకు 10 రూపాయలు పెట్టాలన్నా సంపాదించాలే కదా. మరి ఈడనే ఉంటే కూలికి పోయేదెప్పుడు, పైకం సంపాదించేదెప్పుడు? ఈడనే కాదు, పట్టాన్ని జాగల్లల్లా గిదే తంతు సాలైతది. ఎండకాలం అత్తే నీళ్లు లేక గొంతులెండిపోయి ఎండతాపం తట్టుకోలేక కొందరు పానాలు సుతమిడుతారు. ఓ 2 రాత్రాల పెద్దసార్లు గిసొంటి కట్టన్ రాకముందే, గీ చలికాలం పోకముందే పైలంగాండ్రి. ఆళ్ళను గీ నీళ్లు లేని బాధలు పెట్టకుండ్రి. ఓ పూట తిండి లేకున్నా నీళ్లు దాగి బతికే జనాలు సుతున్నారు. జర ఈ నీళ్ల సమస్య మీద నజరేయిండ్రి సార్లు. ఉన్నోడికి ఓ నెత్తి నొప్పి అంటే లేనోనికి ఇంకో నెత్తి నొప్పి. కానీ పాపం కొందరికైతే పానాలు కాపాడుకునేటందుకు దావకానకు కాదు ఊరు దాటుడే పెద్ద తలకాయ నొప్పి. వాళ్ళ గోసలు చెప్పరాని, వాళ్ళ తిప్పలు తప్పని. మీరు ఊరు దాటాలి అంటే బైకులో, బండ్లో, కార్లో, బస్సులో వేసుకొని పోతారా? నడిసే అవసరమే లేదు కదా.
కానీ గీళ్ళకట్ల కాదుల్లా, దారుణం అంటే దారుణం. పాపం చూడుండ్రి, చూసినాక నాకన్నా ఎక్కువ మీరే నారాజ్ అవుతారు. అగో గిల్లంతేంది పడవల ఏటో పోతాన్రు, పడవెందుకెక్కుతాన్రు? అయ్యో గట్టు చూడుండ్రి, ఓ నడీడవ్వన్ సుతం ఎక్కిత్తాన్రు. అరెరే, నీళ్ళల్లో పోయే పడవలంటే గంతిత్తమా గంత సోక? మరి గిట్ల పోతాన్రు అనుకోకుండ్రి. తామర్ల పొట్టమ్మను దావకానకు తీసుకుపోయేటందుకు రోడ్డు లేక డోలీ సాయంతోటి డ్యామ్ దాకా తీసుకుపోయిండ్రు గిట్లా. ఆడికి ఒడ్డు ఏరాలంటే వాళ్ళకు గిదే దిక్కు మరి. గంటల కమానం పోరాడాలే, అటెంక ఒడ్డుకు ఏరుతారు. ఇక గప్పుడు ఆడికేంచి ఆటోలో పోతారు. పిల్లగాన్లు బడికి పోవాలన్నా చిన్న చిన్న అవసరాలకైనా ఎమర్జెన్సీ అన్నా సరే ఇగో గిట్లనే పోవాలా అల్లు. పెద్దసార్ల జాప్యంతోటి ఇక గీ జడ్జి జిందగీల సుతం కట్టాలు రావట్టే అంటాన్రు ముచ్చటెరకైన జనాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీకి చెందిన వలసల గురువు అనే ఊళ్ళే ముచ్చటగిది. ఇక వాళ్ళకు ఏం కావాలనో చెప్తాన్రు ఇనుండ్రి. మా స్కూల్కి రోడ్డు కావాలి, మాకు ఇబ్బందిగా ఉంది వెళ్ళడానికి. సార్ మా స్కూల్కి రోడ్డు తెప్పించండి. పవన్ సార్ గారు దయచేసి మా స్కూల్కి రోడ్డు తెప్పించండి. జిల్లా కలెక్టర్ గారు మేము చదువుకోవడానికి. ముందుగాల నాటు పడవ అటెంక మంచాన్ని తిర్రమరగట్టి అందులో అవ్వనేసుకొని పోతాండ్రు. ఈ అవ్వనే కాదు, ఏదైనా సుతం గిట్లనే పోవాలా అల్లు. ఎంతమంది నన్ను తీసుకుపోతారు, ఎంతమంది నన్ను మోసుకుపోతారు. పనులు పబ్బాలు మాని మోసుకుపోవుడే, పిల్లగాండ్లను తీసుకుపోవుడే. అంతులు పెట్టి మరి పిల్లగాండ్లను రోజొక్కలు తీసుకుపోవాలి. ఇక లేకపోతే కట్టమే వాళ్ళు పోలేరు. నమస్కారం అండి. మాది వలసల గ్రామం జీనబాడు పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా అండి. మాకు ఎక్కడికైనా వెళ్ళాలని నాటు పడవలో ప్రయాణించవలసిన పరిస్థితి వస్తుంది. మా స్కూల్ పిల్లలకి చదువుకోవడానికైనా ఇటు కొత్తపరగ విలేజ్కి వెళ్ళాలంటే అడవులు వెళ్ళాలి. సుమారు మా విలేజ్ నుంచి కొత్తపరగ విలేజ్కి వెళ్ళడానికి కనీసం రోడ్ కూడా సహకారం ఉంటే ఎక్కడికైనా వెళ్ళి చదువుకోతా, లేదా అటు పినకోట రోడ్లో కలిపితే అటు వీరవజపురంకైనా చదువుకోవడానికి అన్ని అందుబాటులో ఉంటే రోడ్డు మంజూరు చేస్తే. మొన్న మా దోస్త్ ఒకడు లగ్గం చేసుకుండు. ఆ పిల్లోళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదట. ఆయనతో పోయి రిజిస్టర్ ఆఫీస్లో లగ్గం చేసుకుండు. అటెనక ఇంకో దోస్తు కాడి ఇంట్లో ఒప్పించుకొని ఆకాశం అంత పందిరేసి భూదేవంత పీటేసి మస్తుగా పెళ్లి చేసుకుండు. ఇక రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్న దోస్తుగాడు అనబట్టే, హరే నేను కూడా గిట్లా వేసుకున్నా, గింతంత హాలు అందులో ఫోటోలు పెట్టుకున్నా, అటెనక యాదికుండేదిరా అన్నాడు. మీకు కూడా ఇట్లనే అనిపించిందా? అయితే ఇక నుంచి నారాజు కాకుండ్రి, ఎందుకో ఎరికేనా? ఆహా, తింటే గారెలే తినాలే, వింటే భారతమే వినాలన్నట్టు పెండ్లి చేసుకుంటే ఆకాశమంత పందిరి భూదేవంత గద్దెతి వేసుకోవాలని అనేటోళ్ళు బాగా మంది ఉన్నారు కదా. కానీ కొందరు మాత్రం గిదేం లేదు, మేము చిన్నగా మెల్లగా గుళ్ళే చేసుకుంటాం, మ్యారేజ్ కాగితం సుత కావాలి కాబట్టి ఆఫీస్లకు పోయి చేసుకుంటాం అనుకుంటారు కదా. కానీ ఇల్లు అటెంక పెద్ద పెండ్లిళ్ళు గల ఫోటోల షూట్లు చూసి మస్తు పరిశాన్ అయ్యి, అరే మేం సుతం గిట్లే వేసుకుంటే మంచిగుండు, లేకపోతే గా రిజిస్టర్ ఆఫీస్లో ఓ చిన్న హాల్ ఉన్న సుతం గండ్లనన్నా వేసుకుందాం కదా అనుకుంటారు కదా. ఇసొంటోళ్ళకి సర్కారు చక్కెర సొంటి ముచ్చట చెప్పింది. రిజిస్టర్ ఆఫీసులకు పోతే పిల్ల తరపోళ్ళు ఇద్దరు, పిల్లగాన్ తరపోళ్ళు ఇద్దరిని పట్టుకుపోయి దండలు మార్చుకొని సంతకాలు పెట్టి లగ్గం చేసుకుంటారు. కథం ఇంటికత్తే మళ్ళా పాత కథనే. ఇక పందిర్ లేదు, పీటలు లేవు, బఫెటు బిర్యానీ గివేం లేవు, పప్పుషార్ల భోజనాలు సుత లేవు. కానీ ఈసారి అట్లా కాదు, మంచిగా హాల్ కట్టిస్తాండ్రు సర్కారోళ్ళు. రిజిస్టర్ ఆఫీస్లా ఇక నుంచి లగ్గం చేసుకునేటందుకు హాల్లుగా అనొత్తాయిల్లా. ఔటర్ రింగ్ రోడ్డు తానున్న 30
29 సబ్ రిజిస్టర్ ఆఫీసులల్లా 11 క్లస్టర్లుగా వేరు చేసిండ్రట. సర్కార్కు ఎసొంటి పైసలలో వడకుండా ప్రైవేటు సంస్థలతోటి కలిసి హంగులు ఆర్భాటాలతోటే కడుతుండ్రట. 3 నుంచి 5 ఎకరాలల్లా గీ ఆఫీసులు ఉంటాయి. ఇండ్ల లగ్గాలే కాదు, ప్రజల కోసం ఇంకిన్ని వసతులు సుతం కల్పిస్తారట. గీ ముచ్చటను పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్పిండ్రు. ఇనుండ్రో పారి. 5 స్టార్ ఫెసిలిటీస్ తో సామాన్య ప్రజలకి ఎవరైతే రిజిస్ట్రేషన్ కోసం వస్తారో, ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్న వారు రిజిస్టార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి మ్యారేజ్ హాల్ లాంటితో పాటు చంటి పిల్లల తల్లులకు కూడా సకల సౌకర్యాలు కల్పించే ఈ అధునాతన భవనాలు భవిష్యత్తు తరాలకి ఇది ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. అంతేకాదు, ఈ ప్రభుత్వం యొక్క పనితీరు మీకు తెలియదు కాదు. భూభారత తీసుకొచ్చి ఏదో కాగితాల వరకే భూభారత తీసుకొచ్చామని చెప్పకుండా మనిషికి ఆధారం ఎలా ఉందో ఇందాక అంజిరెడ్డి గారు చెప్పినట్లు భవిష్యత్తులో కాంట్రవర్సీ డిస్ప్యూట్ ఏ ప్రాపర్టీకి లేకుండా ఉండే విధంగా మనిషికి ఆధారం ఎలా ఉందో మ్యాప్తో కూడిన భూదారు వ్యవస్థను కూడా ప్రతి పాకెట్ కి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. పెండ్లి కోసం వచ్చినోళ్ళు ఎవ్వలైనా నారాజ్ కావద్దు. మినీ మ్యారేజ్ హాల్ సుతం గట్టుడే అంటుండ్రు. లగ్గం చేసుకునేటోళ్ళు ఓ హాల్ను బుక్ చేసుకోవాలంటే వేలకు వేలు లక్షలకు లక్షలు పెట్టాలి. కానీ గీడ మాత్రం మంచిగా అచ్చి చేసుకొని పోవచ్చు. ఇంట్లో లగ్గం అద్దంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోయి లగ్గం చేసుకునేటోళ్ళు ఇక బాగా బాధపడతారు. హాళ్ళు లేవు, స్టేజులు లేవని నారాజ్ అయ్యేటోళ్ళు ఇబ్బంది పడరు అని అంటాండ్రు గీ ముచ్చటెరకైన జనాలు. కానీ ఈడ హంగులద్దనే రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోబడితిమి. మళ్ళా ఆడెందుకంటాండ్రు పెన్నుతోటి సంతకం చేసి లగ్గం చేసుకుంటూ ఇష్టపడే జనాలు. వార్తలు చూసిర్రు కదా. ఇగో ఇంకా మీతో ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మైల్నే ఓడిసిపాయి. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పొయ్యొద్దునా? ఉంటాం మరి.